మోహన్ బాబు యూనివర్సిటీని మూసేయండి, ఆ బాధ్యతలు ఎస్వియుకి అప్పగించండి అంటూ ఉన్నత విద్యా కమిషన్ ఆదేశాలు ఇచ్చింది. 15 రోజుల్లోగా అదనపు ఫీజులు కలెక్ట్ చేసినటువంటి 26 కోట్ల అదనపు ఫీజులను తిరిగి చెల్లించాలి అని ఆదేశించింది. సర్టిఫికేట్లు ఇవ్వకుండా విద్యార్థులను వేధిస్తున్నారంటూ మండిపడింది. 15 లక్షల జరిమానా కూడా విధించింది. దాంతో ఆ మోహన్ బాబు యూనివర్సిటీ అత్యవసరంగా ఏపీ హైకోర్టుని ఆశ్రయించింది. హైకోర్టు దాని మీద స్టే ఇచ్చింది. అయితే యూనివర్సిటీల పేరుతో ప్రైవేటు యూనివర్సిటీలు ఎంతగా దందాలు చేస్తాయో, విద్యార్థులను ఎట్లా పీడిస్తాయో ఇదొక ఉదాహరణ, రుజువైన ఉదాహరణ. ఎందుకంటే హైయర్ ఎడ్యుకేషన్ కమిషన్ స్పష్టంగా 26 కోట్ల రూపాయలు అదనంగా విద్యార్థుల నుంచి గుంజేశారు, అక్రమాలకు పాల్పడ్డారు అంటూ మోహన్ బాబు యూనివర్సిటీకి 15 లక్షల జరిమానా కూడా విధించింది. అంటే ఇలాంటి ప్రైవేట్ యూనివర్సిటీలు, ప్రైవేట్ విద్యా సంస్థలు విద్యార్థులను ఎంతగా దోసుకుంటాయో ఇదొక ఉదాహరణ. ఇప్పుడు చంద్రబాబు సర్కారు మెడికల్ కాలేజీలను ప్రైవేటు పరం చేసి పీపీపీ అని పేరు పెట్టి అది జనాన్ని ఉద్ధరించడానికి అని చెప్తుంది. ఉద్ధరిస్తాయో ఇలా మోహన్ బాబు యూనివర్సిటీ లాగా నిలువున ముంచేస్తాయో జనం ఎవరికైనా ఇట్టే అర్థమవుతుంది. ప్రైవేటు విద్యా సంస్థలు ప్రైవేటు వాళ్ళు ఎందుకు పెడతారు? లాభాల కోసం పెడతారు. లాభాల కోసం ఏ గడ్డైనా తినడానికి సిద్ధపడుతున్నటువంటి తరుణంలో విద్యా సంస్థలు విద్యార్థుల్ని ఊరికనే వదిలేస్తాయా? ప్రైవేటు వాడి చేతుల్లో మెడికల్ కాలేజ్ పెట్టిన తర్వాత అటు రోగుల్ని ఇటు విద్యార్థుల్ని పీడించకుండా పక్కన పెట్టేస్తాయా?